ఇంట్లో కర్రీస్ వండలేనప్పుడు పచ్చళ్ళు అంటే ఇష్టమైన వాళ్ళు ఇలా ఒక్కసారి నాటు టమాటీలతో పచ్చడి చేసి చూడండి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. నెల రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో అయితే ఎన్ని రోజులైనా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టమాటీలు కూడా చాలా తక్కువ కాస్ట్ లో ఉన్నాయి కాబట్టి ముందుగా ఒక 2 కేజీలు నాటు టమాటీలు తీసుకొని కడిగి వాటిని తడి లేకుండా తుడుచుకోండి. తర్వాత 2 స్పూన్స్ చొప్పున ఆవాలు మెంతులు కూడా ఫ్రై చేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తడి లేకుండా ఒక గిన్నెలోని టమాటో పీసెస్ ని అలాగే 70 గ్రాముల చింతపండుని వేసి ఉడికించుకోండి. అది బాగా కలిసిపోయి బాయిల్ అవుతుంది అనమాట. దాన్ని చల్లార్చిన తర్వాత 1 కప్పు కారం, 1 కప్పు ఉప్పు, గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, ఆవాల పొడి ఒక 3 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకొని మిక్సీ చేసి మెత్తని పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దాన్ని తాలింపు పెట్టుకోవాలన్నమాట. కడాయిలో 1 కప్పు ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పోపులు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటీ పేస్ట్ ని అందులో వేసి ఒక 10 మినిట్స్ మనం వేయించామంటే మనకి మంచి టేస్ట్ తో టమాటీ పచ్చడి రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఛానల్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Download ShareChat.